దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 23 ఆదివారం రోజున మీనరాశి వారికి పరస్త్రీ వ్యామోహం తప్పదు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 23 ఆదివారం రోజున మీనరాశి వారికి ఏ స్త్రీ కారణంగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి అంశాలు, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. మీన రాశి వ్యక్తుల మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క కన్నుల నేర్పరితనంతో ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటారు. విశాలమైన నేత్రాలు కలిగిన వారు ఈ రాశివారు. ఈ రాశి వారి యొక్క తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. ఈ రాశి వారు చక్కటి రూపంతో పాటు మంచి మాట తీరును కలిగి ఉంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క పర్సనల్ విషయాలను ఎవరికీ చెప్పకపోగా, ఎదుటివారి ఏదైనా పర్సనల్ విషయాలను వీరితో షేర్ చేసుకుంటే వాటిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు. ఇక మూడో వ్యక్తికి ఎవరికీ కూడా తెలియనంత గోప్యంగా ఉంటాయి. ఈ రాశి వారు నమ్మకస్తులని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి స్నేహితుల పట్ల, బంధువుల పట్ల ప్రేమానురాగాలు ఉంటాయి. అమితమైనటువంటి సంతోషాలను కూడా మనసులో దాచుకునేటటువంటి మంచి చిన్న మనస్తత్వంతో ఉంటారు. ఎందుకంటే కనుక ఈ రాశి వారికి స్నేహితులు తక్కువగా ఉంటారు. స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొద్దిగపాటి స్నేహమిత్రులను మాత్రమే దగ్గర చేసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించిన ఆరోగ్య లక్షణాలు, అలవాట్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రాశి వారు కుటుంబంలో పెద్దవారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తారు. అలాగే సంతానం పట్ల ప్రత్యేకమైన క్రమశిక్షణను పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 23 ఆదివారం రోజున ఈ మీన రాశి వారికి ఒక పరస్త్రీ అనేది పరిచయం అవుతుంది. పరస్త్రీ వ్యామోహంలో పడే పరిస్థితులైతే ఈ రాశి వారికి కలగబోతున్నాయని చెప్పుకోవాలి. ఇంతకు ముందు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగానూ ఈ రాశి వారికి ఇటువంటివి ఎదురుకాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే కనుక ఒక స్త్రీ కారణంగా వీరైతే ఆ స్త్రీ వ్యామోహంలో, ఆ స్త్రీ యొక్క మాటలకి వీరైతే కనుక లొంగిపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కానీ చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా, అటువంటి స్త్రీల నుండి మీరు దూరంగా ఉండడం ద్వారా ఇటువంటి పరిస్థితులను తప్పించుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటువంటి వారు మిమ్మల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి వారైతే కనుక వారికి ఉన్నటువంటి ఆర్థిక ప్రతి అవసరతలన్నింటినీ కూడా మీ ద్వారా పూర్తి చేసుకుని మిమ్మల్ని నష్టపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వారికి మీరు దూరంగా ఉండడం మీకు మేలుకరమని చెప్పుకోవాలి. మీ మీద ప్రేమతోనూ అభిమానంతోనూ మీ వద్దకు వచ్చి మిమ్మల్ని సహాయం అడుగుతున్నట్లు మీరైతే భావించకూడదు. ఈ స్త్రీ మిమ్మల్ని మోసగించడానికి మీ వద్దకు వస్తున్నారని మీరైతే భావించాలి. ఎందుకంటే కనుక పరస్త్రీ వ్యామోహం మీకు హానికరమని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఇబ్బందులు, కలహాలు, గొడవలు ఈ విధమైన పరిస్థితుల ద్వారా మీకు కలగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటువంటి పరిస్థితుల నుండి, అలాగే ఇటువంటి వ్యక్తుల పరిచయాల నుండి మీరైతే దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు శివారాధన చేసుకోవడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన జరిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి మిగిలిన అన్ని అంశాలు కూడా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా, వృత్తిపరంగా చిన్నపాటి ఒత్తిళ్లతో తొలగిపోతూ ఉంటాయి. కానీ ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అంతా సజావుగానే సాగుతుంది. సాధారణ రోజు దినచర్యను గడిపే పరిస్థితులైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో క్రమశిక్షణతోనూ, శ్రద్ధతోనూ ఎక్కువ మేలుకరమైన ఫలితాలను పొందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ప్రతి విధమైన నెగిటివ్ ఎనర్జీ అనేది వీరి నుండి, వీరి జీవితంలో నుండి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.